నేను చెప్పబోయేది ఏందంటే 'పుష్పని' బాయ్‌కాట్ చేయమని అడగట్లేదు. ఎందుకంటే అంత సీన్ ఎవరికీ లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇదొక హ్యాబిట్ అయిపోయింది. డైరెక్టర్స్‌కి ప్రతి ఒక్కరికి ఒక సినిమా తీసిన వెంటనే ఇప్పుడు ఇదంతా రాజమౌళి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్ మొత్తం. టికెట్ రేంజ్ పెంచాలని చెప్పి 'బాహుబలి' నుంచి గత గవర్నమెంట్ దగ్గర పోయి అడిగి టికెట్ రేట్ పెంచమని చెప్పి వాళ్ళని చూసి ఇంకా చాలామంది ఇట్లాగా సినిమాలు తీసుకుంటూ వాళ్ళ టార్గెట్ ఇన్ని కోట్లు అచీవ్ అవ్వడానికి ఒక వారంలో 2 వారాల్లో ఇన్ని కోట్లు కొల్లగొట్టాలని చెప్పేసి మీరు ప్రజల్ని ఈ విధంగా ఇది ఒక మోసపూరితమైన చర్య, ఇది కుట్ర అని చెప్పి నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని మీరు ఆపండి. మీ సినిమా సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ అయిందని తెలియాలి అంటే, బాగా మీకు కలెక్షన్స్ రావాలి అంటే, మీరు పెట్టే ఏదైతే 200 ఉందో 250, 300 రూపీస్ లోపు టికెట్ చాలా ఎక్కువ పెంచకుండా అదే టికెట్స్ రేట్ కొని చూస్తూ ఉండి, అప్పుడు మీ కలెక్షన్స్ వచ్చి అప్పుడు ఆ విధంగా థియేటర్స్‌లో ప్రతిరోజు ఇట్లా హౌస్‌ఫుల్ ఈ విధంగా ఉంటే అప్పుడు కలెక్షన్స్ అవన్నిటిని ఇంకా కన్సిడర్ చేయాలి వేరే విధంగా. అంతేగాని మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పెంచుకొని 5 డేస్‌కి ఒక రేటు, 2 డేస్‌కి ఒక రేటు, 20 డేస్ తర్వాత ఇంకో రేటు అట్లా ఇష్టం వచ్చినట్టుగా పెట్టి మీరు ఈ విధంగా చేయొద్దు. సో దీని అక్రమంగా డబ్బు సంపాదించడం అంటారు. ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ప్రజలందరికీ అసలు పిచ్చోలయ్యేది లాస్ట్‌కి ఎరివాలయ్యేది అంతా మనమే. దయచేసి ఏం జరుగుతుందో సమాజంలో కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి చూడండి. 2,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు ఇది. ఫ్యాన్స్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా అదేదో పిచ్చెక్కిపోతున్నారు అసలు ఫ్యాన్స్ అని పేరుతో. మీరు కంట్రోల్ అయ్యేలాగా మంచి మార్గం వెళ్ళేలాగా మంచి సినిమాలు చూపించండి ప్రజలకు. అంతేగాని ఇట్లా స్మగ్లింగ్‌లు ఇట్లాంటి వేస్ట్ సినిమాలన్నీ తీసుకొచ్చి మీరు మనుషులను చెడగొడుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మీరు పాడు చేస్తున్నారు. సో మీరేమి సహాయం చేయరు. మీరేమి లాస్ట్‌కి సినిమా అయిపోయిన తర్వాత మోటివేట్ చేయరు. ఏదైనా మీ ఫ్యాన్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కూడా హెల్ప్ చేసే అది కూడా లేదు. కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఓన్లీ మహేష్ బాబు, ఎన్టీఆర్ గారు, ఇంకా ప్రభాస్ గారు అంతే. వీళ్ళే అందరికీ ప్రజలకు సాయం చేస్తారు, డబ్బులు ఇస్తాడు, హార్ట్ సర్జరీస్ అన్నీ చేస్తున్నారు. మిగతా హీరోలంతా వేస్టే అని చెప్తున్నాను. దయచేసి ప్రజలు గమనించాలి, గుర్తించాలి. మన పట్ల ఏ విధంగా ఇలా జరుగుతుందనేది చూడమని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.